మన హిందూ పురాణాల్లో ఒక్కో పాత్రకి ఒక్కో గొప్పతనం కనిపిస్తుంది. కొన్ని పాత్రలు ఎలా జీవించాలో నేర్పితే మరికొన్ని ఎలా జీవించకూడదో హెచ్చరిస్తాయి. ముఖ్యంగా మహాభారతమంతా ఇలాంటి భిన్న రకాల పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో అతి ప్రత్యేకమైనది భీష్ముని వ్యక్తిత్వం. అణువణువున పరిపక్వతతో తొణికిసలాడే ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతానని భీషణమైన ప్రతిజ్ఞ చేసినాడు గనకనే ఆయనకి భీష్మునిగా పిలవసాగారు. ఆయన జన్మ వృత్తాంతం దగ్గర నుండి మొత్తం వివరిస్తాను, పూర్తిగా వినండి. భీష్ముని యొక్క జననం ఏ విధంగా జరిగిందంటే, శంతనుడు అనే రాజు హస్తినను పాలిస్తుండేవాడు. ఓ రోజు నదీ తీరాన గంగను చూసి ప్రేమించి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె ప్రేమను ఒప్పుకుంది, కానీ ఒక షరతు పెడుతుంది. తాను ఏం చేసినా ప్రశ్నించొద్దు అని మాట తీసుకుంది. ఈ క్రమంలో వారికి పుట్టిన 7 కుమారుల్ని ఒకరి తర్వాత ఒకరిని నదిలో ముంచేసింది. చివరగా 8వ కుమారుని కూడా నదిలో వదిలేందుకు వెళ్ళగా శంతనుడు కన్నబిడ్డల్ని ఎందుకలా పొట్టన పెట్టుకుంటావంటూ అడ్డుకున్నాడు. దీంతో ఆమె ఈ 8 మంది గత జన్మలో దేవతలని, వారికి శాప విమోచన కోసమే ఇలా చేసినట్లు వివరించింది. మరోవైపు తన షరతును ఉల్లంఘించి ఎదురు ప్రశ్నించావంటూ 8వ కుమారుడు దేవవ్రతుణ్ణి అంటే భీష్ముడిని శంతనునికి వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. అనంతరం శంతనుడు యమునా నది ఒడ్డున ఓ యువతను చూసి ప్రేమలో పడతాడు. ఆమె దాశరాజు కుమార్తె సత్యవతిని తెలుసుకుని ఆయన వద్దకు వెళ్తాడు. సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. దీంతో దాశరాజు శంతనుడి కుమారుడు దేవవ్రతుడు అనగా భీష్ముడు రాజ్యం పరిపాలించరాదని, భవిష్యత్తులో సత్యవతికి పుట్టే కుమారులే ఆ బాధ్యతను చేపట్టాలని షరతు విధిస్తాడు. ఆ షరతును నిరాకరించిన శంతనుడు నిరాశగా వెనుతిరుగుతాడు. తర్వాత దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకుని స్వయంగా దాశరాజు వద్దకు వెళ్ళి తాను రాజ్యం పాలించనని మాటిస్తాడు. భవిష్యత్తులో వివాహమైన తర్వాత పరిస్థితులు మారతాయేమో, నీ వారసులకు రాజ్యాకాంక్ష రావచ్చేమో అని దాశరాజు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇక దేవవ్రతుడు తాను ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోనని, రాజ్యాన్ని పరిపాలించనని ప్రతిజ్ఞ చేశాడు. దీంతో ఆయన పేరు భీష్ముడిగా, ఆయన చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా నిలిచిపోయింది. భీష్ముడి గొప్ప త్యాగం కారణంగా సత్యవతికి శంతనుడితో వివాహమైంది. కాలగమనంలో ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే కుమారులు జన్మించారు. చిత్రాంగదుడు ఒక ద్వంద్వ యుద్ధంలో మృతి చెందుతాడు. తన సోదరుడు విచిత్రవీరుడికి వివాహం కోసం భీష్ముడు స్వయంవరంలో కాశీ మహారాజు కుమార్తెలు అంబ, అంబాళిక, అంబికలను ఎత్తుకొస్తాడు. దారి మధ్యలో అంబ తాను సాల్వరాజును ప్రేమించానని చెబుతుంది. దీంతో ఆమెను క్షమించమని వదిలేసి మిగతా ఇద్దరిని విచిత్రవీరుడితో వివాహం చేయిస్తాడు. అయితే మరోవైపు స్వయంవరంలో అపహరణకు గురైన యువతి తనకు వద్దని సాల్వరాజు అంబను తిరస్కరించాడు. దీంతో ఆమె తన ఈ పరిస్థితికి కారణమైన భీష్ముడిని వెళ్ళి పెళ్లి చేసుకోమని కోరుతుంది. తాను గతంలో చేసిన ప్రమాణం కారణంగా వివాహం చేసుకునని భీష్ముడు బదిలిస్తాడు. ఎంత బతిమలాడినా వినకపోవడంతో ఆమె తపస్సు చేసి శివుడి వద్ద భీష్ముడిని చంపి వరం పొంది ఆత్మార్పణం చేసుకుంటుంది. మరుజన్మలో శిఖండిగా జన్మిస్తుంది. తర్వాత అనారోగ్య కారణాలతో కొంతకాలానికి సత్యవతి కుమారుడు విచిత్రవీరుడు మృతి చెందుతాడు. అప్పటికే భీష్ముడి తండ్రి అయిన శంతనుడు కూడా మృతి చెంది ఉంటాడు. దీంతో సత్యవతి వంశం వృద్ధి చెందడానికి తన కోడలకు గర్భదానం చేయాలని, రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని భీష్ముడిని కోరుతుంది. తండ్రికిచ్చిన మాట కోసం తాను ఈ పని చేయలేనని భీష్ముడు బదిలిచ్చాడు. తండ్రే పోయాక మాటదేముందని సత్యవతి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. తండ్రి ఉన్నా లేకపోయినా ఆయనకిచ్చిన మాట శాశ్వతంగా నిలిచి ఉంటుందని భీష్మ ప్రతిజ్ఞను చాటి చెప్పాడు. ఈ పరిస్థితిలో వ్యాసుడు గర్భదానం చేయగా అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు, దాసికి విదురుడు జన్మిస్తారు. ఇకపోతే చివరికి కురుక్షేత్ర యుద్ధంలోనూ భీష్ముడు ధర్మం వైపు నిలిచాడు. కౌరవుల వైపు పోరాడుతున్నప్పటికీ తాను ఆయుధం చేతపట్టిన వారితో గాని, ఆడవారితో గాని యుద్ధం చేయనని రహస్యాన్ని పాండవులకు చెప్తాడు. దీంతో పాండవులు శిఖండిని యుద్ధంలో భీష్ముడి ఎదురుగా ఉంచే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భీష్ముడు ఆయుధాన్ని వదిలేయడంతో ఇదే అదునుగా అర్జునుడు, శిఖండి భీష్ముడి శరీరంలో బాణాలు దింపుతారు. ఒక కురుపితామహుడు, గాంగేయుడు ఇలా నేల కొరుగుతాడు. నిలువెల్లా బాణాలతో ఆయన అంపశయ్యపై చివరి రోజులు గడిపాడు. మరోవైపు దక్షిణాయనం కావడంతో భీష్ముడు మృతి చెందితే స్వర్గప్రాప్తి ఉండదని అక్కడ ఉన్నవారు కలవరపడతారు. కానీ గాంగేయుడు అంటే భీష్ముడికి ఇచ్ఛామరణం అంటే కోరుకున్నప్పుడు వచ్చే చావు వరంగా ఉంటుంది. దీంతో ఆయన ఉత్తరాయణం వరకు అంపశయ్యపైనే ఉండి ఆ తర్వాత స్వచ్ఛంద మరణం పొందారు. అంపశయ్యపైనే ఉన్న సమయంలో ఆయన విష్ణు సహస్రనామాలు రచించి ఆ పరంధాముని అనుగ్రహాన్ని భావితరాలకు కూడా అందించాడు. మహాభారతంలో ఆయన వీరత్వం ఎటువంటిదంటే, భీష్ముడు జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప యోధుడు కూడా. కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించాడు. ఆ సమయంలో ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరమూ కాలేదు. భీష్ముని శరాఘాతానికి రోజు వేలాది మంది పాండవీరులు మృత్యువాత పడ్డారు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు కూడా భీష్ముడి నుంచి అర్జున్ని కాపాడేందుకు ఆయుధాన్ని పట్టవలసి వచ్చింది. ఆడామగా కానీ శిఖండిని అడ్డు పెట్టుకోలేకపోతే గనుక భీష్ముడిని ఓడించడం ఎవరితరమూ
పోరాటం అయ్యేది కాదు. కురుక్షేత్రం సంగ్రామం ముగిసిన తర్వాత పాండవులదే పైచేయిగా నిలుస్తుంది. కానీ ధర్మరాజు మనసులో ఏదో అశాంతి, ఏదో ఆందోళన, తన సామర్థ్యం మీద తనకే ఎంతో అపనమ్మకం, రాజనీతికి సంబంధించి ఏవో అనుమానాలు. ధర్మరాజు మనసులో అలజడిని గమనించిన శ్రీకృష్ణుడు ఆయన భీష్ముడి వద్దకు తీసుకువెళ్తాడు. ఆ సమయంలో భీష్ముడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనస్సు, శరీరం అలసిపోయి ఉన్నాయి. అయినా తన చెంతకు వచ్చిన ధర్మరాజును చూసి ఆయన మనసులో ప్రతి అనుమానాన్ని నివృత్తి చేశాడు. రాజనేవాడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఈ లోకం తీరు ఎలా ఉంటుంది అంటూ తనకి ఉన్న అనుభవాన్నంతా బోధలుగా, కథలుగా మార్చి ధర్మరాజుకు అందించాడు. అలా భీష్ముడు చేసిన బోధలతో భారతంలోని శాంతి పర్వం, అనుశాసనిక పర్వాలు అద్భుతంగా తోస్తాయి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, బాయ్.